చేనేత కార్మికుల కోసం సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన క్లస్టర్ వినియోగంపై వివాదం నెలకొంది. ఈ క్లస్టర్ ను ప్రైవేట్ వ్యక్తులు ఫ్యాషన్ దుస్తుల తయారీ కోసం ఏపీడీ ఆఫీస్ నుండి అద్దెకు తీసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక నేతల కార్మికులకు ఎలాంటి ఉపాధి కల్పించకుండా క్లస్టర్ తలుపులు మూసివేసి లోపల నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం కింద మగ్గాలకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్లు ప్రకటించిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయడానికి క్లస్టర్ ప్రాంగణంలో కార్యక్రమం నిర్వహించాలనుకున్న కార్మికులను లోపలికి అనుమతించలేదని తెలిపారు. దీంతో గేటు బయట కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య కార్యదర్శి గంజి సుబ్బరాయుడు, పద్మశాలి యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి అవ్వారు రవిశంకర్, యువ నాయకులు శ్రీరామదాసు వెంకట్ తో పాటు పలువురు చేనేత కార్మికులు పాల్గొన్నారు. ఈ ఘటనపై అధికారుల స్పందన కోసం స్థానికులు ఎదురు చూస్తున్నారు. ఈరోజు మాది సిద్ధవట మండలం మాధవరం 1 గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్కేఆర్ నగర్ గ్రామము. ఇక్కడ మేమంతా కూడా చేనేత కార్మికులము. ఈరోజు మాకు ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా చేనేత కార్మికులకు ఇవ్వడం చాలా శుభ పరిణామము. అదేవిధంగా మరమగ్గాలకు 500 యూనిట్లు ఇవ్వడం అనేది చాలా శుభ పరిణామము. ఈ యొక్క ఆనంద ఉత్సాహాలను మేము జరుపుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి మాకు దాదాపు 3 కోట్ల రూపాయల బిల్డింగు ఇటీవల కాలంలోనే 60 లక్షల రూపాయలు వెచ్చించి సుందరీకరణ చేసినటువంటి క్లస్టర్ భవనంలో ఈ యొక్క చేనేత కార్మికులకు సంబంధించిన భవనం కనుక ఇక్కడ మేము సంబరాలు జరుపుకోవడానికి కేక్ కట్ చేసి గౌరవ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మేము నారా లోకేష్ గారికి మేము ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకోవాలని చెప్పేసి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇది ఎవరో లీజుకు తీసుకున్నాడు, ఒక ఆయన లీజుకు శ్రీకాంత్ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నారు. ఆయన వచ్చేసి బీగాలు తీయమంటే లోపలే ఉన్నారు, ఆయన లోపల ఉన్నారు, బీగాలు తీయమంటే తీయలేదు. మాకు ఏడీ గారు చెప్పాలా, ఏడీఓ గారు చెప్పాలా అనేసి చెప్తున్నారు. మేము ఇప్పుడే ఏడీ గారికి, ఏడీఓ గారికి అందరికి ఫోన్లు చేయడం జరిగింది. వాళ్ళలో ఒకరిద్దరు ఫోన్లు ఎత్తలేదు అధికారులు. ఫోన్ ఎత్తి మాట్లాడినారు, ఒక మేడంతో మాట్లాడినారు. మా గంజి సుబ్బరాయుడు గారు ఇక్కడ సొసైటీ ప్రెసిడెంటు, టీడీపీ నాయకుడు, ఇక్కడ ఆయన చేసినా కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు వాళ్ళు. కాబట్టి మేము చేసేది ఏమీ లేక నిరుత్సాహంతో ఉన్నప్పటికీ కూడా మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 200 యూనిట్లు మరియు 500 యూనిట్లు మరమగ్గాలకు ఇవ్వడం అనేది సంతోషకరమైన వార్తను ఎలాగైనా మేము జరుపుకోవాలా, సంబరం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడే ఈ క్లస్టర్ భవనం ముందరే ఏర్పాటు చేసుకున్నటువంటి ఇక్కడ మా చేనేత కార్మికులతో కేక్ కట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మీడియా ముఖంగా ఇదంతా కూడా చిత్రీకరించి పై అధికారులకు మేము దీన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారికి, కలెక్టర్ గారికి, ఏడీఓ గారికి, ఏడీ గారికి కూడా ఈ విషయాన్ని మేము మీడియా పరంగా వచ్చేటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే వార్తలను కూడా సేకరించి రేపు సోమవారం రోజు ఇది ఎందుకు తప్పిదం ఇట్లా జరిగింది అంటే సామాన్య కార్యకర్తలకు, సామాన్య కార్మికులకు సీఎం గారికి థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం కల్పించరా అనే ఉద్దేశం మేము పై అధికారులను కానీ, పై నాయకులను కానీ అడగాలనున్నాం. ఈరోజు ఇక్కడ క్లస్టర్లో పండుగ వాతావరణం చేసుకోవాలి. 10 మంది కోసం, కార్మికుల కోసం కట్టిన క్లస్టర్ భవనంలో ఇలాంటి సంబరాలు జరుపుకోకుండా సచివాలయాల్లో జరపడం ఎంతవరకు కరెక్టు? కాబట్టి మేము ఉన్న కాడికి ఈ కార్మికులంతా, చేనేత కార్మికులంతా వచ్చి ఇక్కడ ఇది కూడా అంతా ఇవ్వలేదు, సగం మాత్రమే, సగం బిల్డింగ్ మాత్రమే లీజుకి ఇచ్చున్నారు ప్రభుత్వం వారు. సగం బిల్డింగు ఇక్కడ కార్మికులకు ఇలాంటి కార్యక్రమాలకు వాడుకోవడానికి సగం బిల్డింగ్ ఉంది. ఈ బీగం కూడా వాళ్ళే తీసుకొని ఈ బీగం కూడా తీయకుండా మమ్మల్ని కేవలం ఇబ్బంది పెట్టాలని, దేనికోసము వాళ్ళ మనసులో ఏముంది అనేది మాకైతే వాళ్ళ అంతరాత్మ అర్థం కావడం లేదు. కాబట్టి మేము సామాన్య కార్యకర్తలము, సామాన్య కార్మికులము ఇక్కడ మేము కేక్ కట్ చేసి మేము చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఈరోజు మా చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు కరెంటు ఉచితమని తెలిపారో ఆ ఆనందోత్సాహాలు ఖచ్చితంగా మేము ఇక్కడ ప్రజల కోసం ఏర్పాటు చేసిన క్లస్టర్ ముందరే
గేట్లు వేసినప్పటికి కూడా ఈయనే చేసుకుంటున్నాం. ఇక్కడ అందరు నాయకులు కూడా ఉన్నారు, సొసైటీ ప్రెసిడెంట్లు ఉన్నారు, పార్టీలు వేరైనప్పటికీ అందరూ కూడా ఇక్కడ కలిసికట్టుగా ఆ ఆనందం, ఎందుకంటే సాధారణ వ్యక్తులకు మేలు జరుగుతుంది కాబట్టి ఆ ఆనందాన్ని పాలు పంచుకోవాలని అన్ని పార్టీలు వ్యక్తులు ఉన్నప్పటికీ అన్ని సొసైటీ అధ్యక్షులు కానీ సామాన్యంగా మొగ్గం వేసుకునే కార్మికులు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అధికారులు ఈ తప్పుది ఎవరు చేసినారో వాళ్ళు ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోవాలా. పై అధికారుల దృష్టికి ఇది ఖచ్చితంగా తీసుకెళ్తాము, పై నాయకుల దృష్టికి కూడా ఖచ్చితంగా తీసుకెళ్తామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఈరోజు ఇన్ఛార్జి జగన్మోహన్ సచివాలయంలో ప్రోగ్రాం పెట్టిండు, కానీ అక్కడ మా చేనేత వాళ్ళు ఎవరు కూడా రాలేదు. చేనేత వాళ్ళు ఒకరు కూడా రాలేదు. దాని ప్రోగ్రాం చేయగలరు. కాకపోతే మా చేనేత వాళ్ళకు ఏది ఒక్క ఇది కూడా పని జరగడం లేదు. ఇది ఇచ్చిండు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తరఫున, ఇది ఎంతో శుభదాయకం. కానీ మాకు 24,000 ఇంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు కూడా మాకు 1,000 పడతాను సంవత్సరానికి నెలకు. ఇప్పుడు అది తీసేసి 24,000 పడతానది. ఆ 24,000 కూడా ఇప్పుడు ఏం రాలేదు. మాకు ఆ 24,000 రూపాయలు కావాలని మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మన వర్షాలు తుఫాన్లు వచ్చినా కూడా మాకు ఎలాంటి రైస్ కానీ డబ్బులు కానీ ఏది ఇవ్వలేదు, అందలేదు. చాలా బాధపడుతున్నారు, చాలా కష్టంగా ఉన్నారు వేదస్ అంతా. దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట కోసం ఈనాడు చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఉచితంగా ఇస్తాము, పవర్లూమ్ యూనిట్కి 500 ఇస్తామన్న మా వాగ్దాన్ని నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. గత ప్రభుత్వం కంటే భిన్నంగా పరిపాలించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వము చేనేతల పట్ల ఎంతో ఆదరాభిమానం చూపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. ఈరోజు మీరు చూసినట్లయితే గత ప్రభుత్వంలో ప్రతి కార్మికుడికి సంవత్సరానికి 24,000 రూపాయలు అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, దాన్ని కూడా తొందరలో అమలుపరచాలని. పార్టీలకు అతీతంగా ఈరోజు అందరూ కూడా వీవర్స్ చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా వీవర్స్ని కొంతవరకు ముందుకు తీసుకెళ్లే ప్రభుత్వాలకు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు వెన్నుంటారు. గతంలో 24,000 రూపాయలు వచ్చేటప్పుడు కార్మికుల యొక్క కళ్ళల్లో ఆనందం ఉండేది. ఇప్పుడు ఆ పథకాన్ని కొంతవరకు నోచుకోలేదు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రులు దాన్ని కూడా త్వరగా జీవోని తీసుకొచ్చి ఈ సంవత్సరంలోనే ఆగస్టు 7వ తారీఖున మాకు 25,000 వచ్చేటువంటి పథకాన్ని కూడా ఇవ్వవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఈ సభాముఖంగా కోరుకుంటూ తెలియజేసుకుంటున్నాం.